ఏ త్వక్షరమనిద్వేష్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగమచిత్యం చ కూటస్థమచలం ధ్రువం. 3వ శ్లోకము. సంనియమేంద్రియగ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. 4వ శ్లోకము. ద్వాదశోధ్యాయః భక్తియోగః. తాత్పర్యము. కాని ఇంద్రియ సముదాయములను చక్కగా వశమునందుంచుకొనిన వారును సకల భూతములకును హితమునే కోరుకొనువారును సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతులు, సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. ఆసక్తి రహితుడును నాకు ప్రియుడు.